రే మూర్ఖుడా, నీకు బయటకు రావాలనుంటే రా. కవచం మాయమైపోయింది. తదురి క్షేమంగా తిరిగి వచ్చేస్తే అంతే చాలు. బాధాకరమైన విషయం, తనకి ఎప్పటికీ తిరిగి రాడు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పద కాసేపు కబుర్లు చెప్పుకుందాం. నాతో పెట్టుకుంటే పరిణామం ఇలానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చేసి తీరుతాడు. ఇది లేకుండా నేను ఉండగలను, కానీ ఈ మూర్ఖుడే బ్రతకలేడు. దీన్ని కూడా తినేస్తా. నేనొక స్వేచ్ఛా జీవిని. చివరి కోరిక ఏమైనా ఉందా? తను తలుచుకుంటే నా ప్రాణాలు కూడా తీయగలడు. ఇతదురి తప్పకుండా తిరిగి వస్తాడు. నువ్వు తన ప్రాణాలు తీసేసినా సరే. మిగతా వాళ్ళకన్నా బలమైన వాడు, తెలివైన వాడు అనేది మాత్రం నిజం. తను జరిగిన దాని గురించి పశ్చాత్తాపడుతూ బాధపడుతున్నానని చెప్పాడు. తన చెయ్యి మళ్ళీ బాగా అయింది. సుకున్న తిరిగి వచ్చేసాడు. ఇతదురి తిరిగి రాకముందే ఇతనితోనే తన గుండెను బాగా చేయిస్తాను. కానీ ఆ పని చేయడం నా వల్ల అవుతుందా? ఇది సాధ్యమైనా అవ్వకపోయినా నేను ఇది చేసి తీరాలి. బాగా ప్రయత్నిస్తున్నా, కానీ నీ దగ్గర షికిగామి ఉంది కదా. చాలా అద్భుతం, బ్రహ్మాండం. శాపగ్రస్త శక్తిని వాడు. కలిసి దాడి చేయండి. వద్దు వద్దు నాన్న, వద్దు. న్యాయంగా పోరాడదా. చూడలేదు. టెక్నిక్ చాలా బాగుంది. శాపగ్రస్తమైన తెల్ల డాగ్ అలాగే ఊరిచి ముందే నాశనం అయిపోయాయి. దీన్ని తిరిగి పంపించేస్తాను, లేదంటే ఇది కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ షికిగామిలన్నీ కూడా నీడ నుండి తయారవుతాయని. అయితే ఏంటి? నాకు ఒక విషయం చెప్పు. నీ దగ్గర శక్తులు ఉండి కూడా ఆ రోజు నువ్వు ఎందుకు అలా పారిపోయావు? సరే వదిలే, నువ్వు నీ శక్తులతో దీన్ని ఏ మాత్రం సరిచే. గర్వంతో కూడిన ఈ అమాయకుడు దీనికి అర్హుడు కాదు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని కాపాడతాను. అద్భుతం, ఇదా సంగతి. అది కావాల్సింది ఇదే. అయితే రామరి చూసుకుందాం. ఇంకొక విషయం కూడా తెలుసుకో. నా ప్రాణాల మీదకి వచ్చింది, కానీ ఇలాంటి మంచి మనిషి చనిపోతే నేను చూడలేకపోయాను. నిజానికి నేను నిన్ను నా సంతోషం కోసం కాపాడాను. నేను ఒక జుజుత్సు మెజిషియన్ మాత్రమే. నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడి ఫుషిగురో. సారీ, ఇంకా నా ఆట ముగిసింది. నువ్వు చిరాయువుగా ఉండాలి. A few moments later. సుకున శక్తులను పరీక్షించడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఎటువంటి కారణం లేదు, కానీ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. ముందు కాసేపు నువ్వు నోరు మూస్తావా? నీ భాష మాకు అర్థం కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ అందరికీ స్వాగతం. సార్, మీరు ఒంటరిగా ఉన్నారా లేదంటే? ఆ శక్తి ఎదురుపడితే పారిపోండి, లేదంటే చనిపోతారని వీళ్ళకి ముందే చెప్పాను. ఇది వాళ్ళ వ్యూహం. ఏంటి ఇప్పుడు ఏమన్నారు మీరు? అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని వాళ్ళని కాపాడడానికి మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళని పంపించారు. బలవంతంగా తన మరణ శిక్షని వాయిదా వేయించాను. ఆ శక్తి దాడిని అవకాశంగా తీసుకుని మోసం చేసి యూజీని చంపించారు. కానీ మాకు సమాచారం అందినప్పుడు ఎవరికి తెలియదు అక్కడ స్పెషల్ గైడ్ శక్తి ఉంటుందని. అందుకే ఇప్పుడు నేను ఆ సీనియర్స్ అందరినీ చంపడమే మంచిదని నాకు అనిపిస్తోంది. ప్రతిసారి ఇంత ఎమోషనల్ అవవే. ఎందుకంటే నేను చాలా మంచివాడిని, అలాగే నేను నా స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తాను కాబట్టి. మామూలుగానే మన ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. సరిగ్గా ఇలా చెప్పారు. ఓ, ఇతనేనా? సుకున ఆవహించింది ఇతన్నే అన్నమాట. కానీ తన త్యాగం వృధా కాకూడదు. అలా ఏం కాదులే. One eternity later. నీకు ఇంకొంచెం ఆయుష్ ఉండుంటే బాగుండేది. అన్నట్టు మొదటిసారి నీ పార్ట్నర్ చనిపోయారా ఏంటి? నిన్ను నువ్వు బాగానే ఓదార్చుకుంటున్నావు. నేనేం సాధారణమైన అమ్మాయిని కాదు ఇలా ఒక అబ్బాయి చావును చూసి ఏడవడానికి. చాలా వేడిగా ఉంది కదా. ఇదేంటి? ఏమైనా జరిగిందా? జెనిన్, మీరిక్కడ? నన్ను నా సర్నేమ్తో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు తెలుసా, నిజంగా నిన్న ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు అసలు ఏమనుకుంటారో తెలుసా? నాకు జాలి దయ్యా లేదని. అందులో డౌటే లేదు. వాళ్ళు సెకండ్ ఇయర్ సీనియర్స్. మాకీ జెనిన్
శాపగ్రస్త ఆయుధాన్ని వాడటంలో ఎంతో ఎక్స్పర్ట్. కానీ యూటా ముందర మాత్రం చాలా సున్నితంగా మాట్లాడుతుంది కదా, ఏమంటావు? ఇక అయితేనేమో పాండా, కానీ తను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అన్నట్టు పాండా పేరున్న పాండా గురించి ఏం చెప్పలేదు ఎందుకు? మేము అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి. A few moments later. క్యోటో సిస్టర్ స్కూల్ ఎక్స్చేంజ్ ఈవెంట్. జుజుట్సు స్కూల్స్ తో జరిగే ఒక స్పోర్ట్స్ ఈవెంట్. థర్డ్ ఇయర్ లో ఉన్న విధవలు ప్రస్తుతం స్కూల్ నుండి సస్పెండ్ అయ్యారు. అందుకే మీరు పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గేమ్స్ కష్టంగా ఉంటే నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. మొదటి రోజు టీమ్ బ్యాటిల్స్ జరుగుతాయి, ఇంకా రెండో రోజు సింగిల్ బ్యాటిల్స్. మనం వేరే జుజుట్సు మెజిషియన్స్ తో పోటీ పడాలా? హా, మీరు చనిపోకుండా ఉండడానికి మేము మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తాము. కానీ మా దగ్గర అంత టైం ఎక్కడుందంటారు? ఒక్కోసారి మేము సంవత్సరం అంతా బిజీగానే ఉంటాం, కానీ ఇప్పుడు పని భారం తగ్గుతుంది అనిపిస్తుంది. మేము కూడా వస్తాం. ఎందుకంటే నేను ఇంకా శక్తివంతంగా శక్తివంతంగా మారాలనుకుంటున్నా. మారాలనుకుంటున్నా. ఈ ట్రైనింగ్ ఇంకా ఎక్స్చేంజ్ ఈవెంట్ వేస్ట్ అనిపిస్తే నేను వెంటనే అని వదిలేస్తాను. చాలా సరదాగా ఉంటుంది. ఫ్లెక్స్. Meanwhile. మనుషుల బదులు ప్రపంచంలో శాపగ్రస్త శక్తుల రాజ్యం సృష్టించాలనుకుంటున్నాడా? కానీ దీని వెనక ఓ బలమైన కారణం ఉంది. చెడు ఎమోషన్స్ అయిన ద్వేషం ఇంకా శత్రుత్వంలో నిజాయితీ ఉంటుంది. అబద్ధాలాడే మనుషులకి బ్రతికే అర్హత లేదు. జుజుట్సు మెజిషియన్స్ ని ఎలా అంతం చెయ్యాలి అని ఏదో ఒకటి చేసి సతోరు గోజోని పోరాడకుండా చేయాలి. యూజీ ఇతదోరిని కూడా మీలో కలుపుకోండి. తను చనిపోయాడు కదా. ఓ అవునా, నాకు అలా అనిపించడం లేదు. నా అనుమతి లేకుండా నాలోకి తొంగి చూస్తున్నావా? అయితే కిందికి రా, అప్పుడు తొంగి చూసే అవసరం ఉండదు. అరే రే, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నీ చెయ్యి బాగు చేశాను, కనీసం కృతజ్ఞత అయినా చెప్పు. చనిపోయాక కూడా నేను నీతోనే ఇరుక్కుపోయి ఉన్నానంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. పెంచుకోలేవు. ఉండు, నేనేంటో నీకు చూపిస్తాను. కొట్టించాను, ఇదిగో కాసుకో. దెబ్బ మీద దెబ్బ. ఇదంతా నా శక్తులతో నిండుంది. ఇది నా మనసులో అల్లుకున్న ఒక వ్యూహం. ఒకవేళ నువ్వు నా షరతుల్ని ఒప్పుకుంటే నేను నీ గుండెని బాగు చేసి మనల్ని మళ్ళీ బ్రతికిస్తా. నాకు కూడా తెలుసు నీకు చావాలని లేదు అని. చూడు, నావి 2 షరతులున్నాయి. మొదటిది, ఈ శరీరాన్ని నాకు అప్పగించాలి. నువ్వేం కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఇదొక కుట్ర. నువ్వు అనుకున్నట్టు నేను ఎప్పటికీ నీకు లొంగను. ఎవరి ప్రాణాలు తీయను. ఒప్పుకోరా బాబా. సరే అయితే ఇప్పుడు తప్పుకో. తప్పకుండా మళ్ళీ ప్రాణం పోసుకుంటా. నన్ను మళ్ళీ బతికించు, ఎందుకంటే నా చావుకి కారణం నువ్వే. నువ్వు గెలిస్తే నేను ఎటువంటి షరతులు లేకుండా నీ మాట వింటాను. అలాగే నేను నిన్ను ఉతికి ఖతం. బాయ్ బాయ్, టాటా. ఇజిచి, నేను నిన్ను తర్వాత శిక్షిస్తా. నన్ను నేను జుజుట్సులో చదివించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను కలకనేవాణ్ణి. కళ. జుజుట్సు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఎలాంటి మనుషులు ఉన్నారో మనం ఎంత మంచి చేయాలని చూసినా వాళ్ళకి అస్సలు అర్థం కాదు. పెద్ద ర్యాంకులో ఉన్న వాళ్ళందరినీ అంతం చేయడం చాలా సులభం. కానీ నేను అలా చేసుంటే ఎవ్వరూ నాకు సహాయం చేసేవాళ్ళు కాదు. అప్పుడు రాబోయే తరం కోసం బలమైన అలాగే అర్హులైన లీడర్స్ ని తయారు చేయగలను. ఆ మిషన్స్ ని నా స్టూడెంట్స్ కి ఇస్తుంటాను. వాళ్ళు యుద్ధం చేయడం నేర్చుకోవాలి కదా. అందరికీ తెలుసు మీకు చాలా బద్ధకం అని. ఏదో ఒక రోజు వాళ్ళు నా అంత గొప్పవాళ్ళు అవుతారు. మరి మీరు ఇక్కడే కూర్చొని ఉంటారా ఏంటి? ఇదేంటి, నేను నగ్నంగా ఉన్నాను? నాకు అడగడానికి సిగ్గేస్తోంది, కానీ మీరెవరు? యా, నేను తిరిగి వచ్చేసాను. One eternity later. నేను మళ్ళీ ఇప్పుడు నా రిపోర్ట్స్ ని మార్చాల్సి ఉంటుంది. వద్దు, అలా చేయకు. నేను తనని ఇంకాస్త బలంగా తయారు చేయాలనుకుంటున్నాను. నేను ఎక్స్చేంజ్ ఈవెంట్ లో తనని అందరి ముందు ప్రవేశపెడతాను. అందరూ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతారో చూడు. Meanwhile. నేను ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగం వదిలేస్తాను. సాతోరు గోజో మనం అందరం కలిసి ప్రయత్నిస్తే బహుశా తనని చంపగలమేమో. మీ బలాన్ని తనని చంపడం కన్నా తనని బంధించడానికి ఉపయోగిస్తే బాగుంటుందన్న ఉద్దేశం. శాపగ్రస్త జైలు ద్వారా. ఏంటి? వెళ్ళి తనని ఆర్డర్ ఇవ్వమని చెప్పు. అనవసరంగా టేబుల్ ఆక్రమించి కూర్చున్నాడు. ఆ దరిద్రమైన వస్తువు నీ దగ్గర అయితే లేదు కదా. ఎక్కువ ఆవేశపడకు, ఇక్కడ వేడి పెరుగుతోంది. ఇప్పుడు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటి మనం చీప్ రెస్టారెంట్కి రావడం మంచిదైంది. నేను సాతోరో గోజోని అంతం చేసేస్తాను. One eternity later. మీ అబ్బాయి చనిపోయాడు. ఇది మీ దగ్గర ఉంచండి. మీ అబ్బాయిని కాపాడలేకపోయినందుకు నేను నిజంగా చాలా బాధపడుతున్నాం. క్షమాపణ అడగకు, ఆయన దాని గురించి ఇంకెవరు బాధపడరు. Meanwhile. నువ్వు లేట్ అయ్యా ఫుషిగురో. మీరు ఎలాంటి వాళ్ళని కాపాడాలనుకుంటారు? అలాంటి విషయాలు పెద్దగా ఆలోచించను. మిమ్మల్ని అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఏమన్నా తీసుకో. నేను స్కూల్ యూనిఫామ్ తో విసిగిపోయాను.
వచ్చి మా మీద దాడి చేసి చూపించు. శాపగ్రస్త శక్తిని ఎలా ప్రయోగించాలో నేర్చుకో. అవును, అలాగే నాకు నేర్పించడానికి మీరే అందరికన్నా బెస్ట్ నాకు అనిపిస్తుంది. నన్ను కూడా మీలాగే బలవంతునిగా తయారు చేయండి. అంటే నేను బలవంతున్నాను ఒప్పుకుంటున్నావా? సరే సరే, ఇప్పుడు అక్కడ పెట్టి ఉన్న ఆ డ్రింక్ క్యాన్స్ వైపు చూడు. ఇదేమో శాపగ్రస్త శక్తి, మరి ఇదేమో శాపగ్రస్త టెక్నిక్. అంటే దీని అర్థం నేను ఒక మంచి అద్భుతమైన టెక్నిక్ ని నేర్చుకోబోతున్నానా? లేదు, మిగతా టెక్నిక్స్ అన్ని మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలోనే ఇమిడి ఉంటాయి. నువ్వు బానే ఉన్నావా? అస్సలు బాగాలేను. ఏమైందిరా? నేను సొంత స్పిరిట్ గా చేయాలనుకున్నాను. బ్యాంక్ రేసంగం ఈ లోపలికి వచ్చేస్తా. జరగట్లేదు. నువ్వు ఏం చేయలేవు, దాని గురించి ఆలోచించు. ఎవరైతే బేసిక్ టెక్నిక్ లో బలంగా ఉంటారో వాళ్ళు ప్రమాదకరంగా ఉంటారు. అందులో నేను నా శక్తిని ప్రయోగించగలను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దాం. నన్ను ఇక్కడ బలంగా కొట్టు. శాపగ్రస్త శక్తి నెగిటివ్ ఎనర్జీ నుండి పుడుతుంది. శాపగ్రస్త శక్తి వాడాలంటే నేను ఎప్పుడు కోపంలో ఉండాల్సి ఉంటుందా? శాపగ్రస్త డాగ్స్. లేదు, అలా ఏం. Meanwhile, నాకు చాలా కోపం వచ్చింది. హా? అరే అది మీ మీద కాదు. శాపగ్రస్త శక్తులను ఎలా వాడాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అంటే ఏది? సినిమాలు చూపించడం. నువ్వు మేల్కొని ఉండగలిగేంత వరకు చూస్తూనే ఉండాలి. నువ్వు ఆ సినిమాలు దీనితో పాటు కలిసి చూడాలి. ఇది ప్రిన్సిపల్ తయారు చేసిన శాపగ్రస్త బొమ్మ. అదే కదా, చూడగానే అర్థమైపోయింది. చూడు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం. నేను నీకోసం అన్ని రకాల సినిమాలు తీసుకొచ్చాను. నీ మొదటి కర్తవ్యం సినిమా మొత్తం చివరి దాకా చూడాలి, అది కూడా శాపగ్రస్త బొమ్మని లేపకుండా. నేను దీన్ని తక్కువ లెవెల్ శక్తికి సెట్ చేశాను. అయితే చెప్పు, మరి ఏ సినిమా చూస్తావు? యాక్షన్ ఫిల్మ్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది. కోపం వచ్చినప్పుడు కూడా శక్తిని ఒకే లెవెల్లో ఉంచుకో. పోటీగా తలబడుతున్నప్పుడు ఆయుధాలు అవసరం వస్తాయని నా అభిప్రాయం. మీరు ఎప్పుడు మీ దగ్గర 2 కన్నా ఎక్కువ ఆయుధాలు పెట్టుకుంటారు. ఆయుధాల సంగతి పాండా చూసుకుంటాడు. చవకైన దుకాణాల ఏవి ఎక్కడున్నాయి చూపించండి. meanwhile, பொருள் காகவும் நியாயமா அது ஆப்போசிட்டா இருக்கணும் ஆனா తాగుతుంటాను, వాళ్ళ ఎందుకు చేసావు? అలా అయితే కూల్ డ్రింక్ తాకు. సరే, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా. నువ్వు ఇక్కడే ఉండి ట్రైనింగ్ పూర్తి చేయి. ప్రిన్సిపల్ సార్ తో మీ అపాయింట్మెంట్ కి ఇంకా టైం ఉంది కదా. బండి ఇక్కడే ఆపు. ఏంటి ఇక్కడ? సార్ నేను వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేయ్. ఎవరు నువ్వు? మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.